హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక ఇంటిని గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నాను అండి. ఇల్లంతా కూడా మనకు చాలా చక్కగా ఉంది. పెయింటింగ్ వర్క్ అయితే మనకి ఇంకా చేయలేదండి. ఎవరైతే ఈ ఇంటిని అయితే తీసుకుంటారో వాళ్ళ టేస్ట్ని బట్టి పెయింటింగ్ వర్క్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల పెయింటింగ్ ఒకటి అనేది మాత్రం హోల్డ్ చేయడం జరిగింది. మిగిలిన వర్క్స్ అన్నీ కూడా వీలైనంత వరకు ఫినిష్ అయితే చేస్తున్నారండి. ఇల్లంతా కూడా ఒకసారి చూద్దాం మనం ఎలా ఉంది ఏందంతా కూడాను. ఇంటి చుట్టూ కూడా మనకు ఒక మనిషి తిరిగే విధంగా స్పేస్ అనేది ఇచ్చున్నారు. అదేవిధంగా మొత్తం కూడా చూస్తున్నాక మనకు స్టీల్ గ్రిల్స్ అనేది మనకి యూజ్ చేయడం జరిగింది. స్టెప్స్ కూడాను ఓకేనా. ఇదంతా కూడా మెయిన్ ఎంట్రన్స్ అండి. మన కార్ పార్కింగ్ కానివ్వండి అంతా కూడా చాలా చక్కగా ఉంది. మనం ఒక పెద్ద కార్నే మనం పార్కింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇల్లు వచ్చేసి మనకు 20 అంకణాల స్థలంలో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఇదంతా కూడా మెయిన్ డోర్ వచ్చేసి మనకు టేక్ వుడ్తో మనకైతే తయారు చేయడం జరిగింది. మొత్తం కూడాను టేక్ వుడ్ని యూజ్ చేసి మనకు డోర్ అయితే తయారు చేశారు. ఇది వచ్చేసి మెయిన్ హాల్ అండి. ఇదంతా కూడాను ఒకసారి చూడండి. హాల్ అంతా కూడాను చాలా చక్కగా అయితే ఉండడం జరిగింది. ఓకేనా, ఇదంతా కూడా హాల్ అండి. దీంతో పాటుగా మనకు హాల్లో వచ్చేసి మంచి ఒక వాల్పేపర్ డిజైన్తో ఒక బుద్ధుడి విగ్రహం ఉండేటట్టుగా మనకు ఒక వాల్పేపర్ మంచి ఆర్ట్ డిజైన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇది మనకు వద్దు అనుకుంటే చేంజ్ చేసే అవకాశం కూడా ఉందండి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకు గ్రిల్స్ అంతా కూడాను స్టీల్ అనేది యూజ్ చేయడం జరిగింది. జిందాల్ స్టీల్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. చెదల ప్రాబ్లం లేకుండా చుట్టూ కూడా మనకు గ్రానైట్ ఫినిషింగ్తో మనకైతే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అనేది ఇక్కడ వస్తుందండి. మనకు ఇక్కడ ఒక మంచి డిజైన్ మంచి లుక్తో మనకు ఈ విధంగా మనకు ఇవ్వడం అయితే జరిగిందండి. చూస్తున్నారుగా ఇల్లంతా కూడా ఎంత చక్కగా ఉందో. మరి ఇంకా కవర్స్ కూడా మనకి ఇంకా తీయలేదండి, అలాగే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి పూజ గదండి. ఇది కిచెన్ పక్కనే మనకు పూజ గది అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా, పూజ గది కూడా మనకు చాలా మంచి లుక్తో అయితే ఉండడం జరిగింది. ఓకేనా, ఇంకా దీనికి వచ్చేసి మనకు పెయింటింగ్స్ కానివ్వండి చిన్న చిన్న వర్క్స్ అనేది మనకు పెండింగ్ ఉన్నాయండి. మీరంతా తీసుకున్న తర్వాత అంతా ఓకే అనుకుంటే మీకు ఫినిషింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, 20 అంకణాల స్థలంలో మనకు వీలైతే కట్టడం జరిగిందండి. మన కాస్ట్ విషయానికి వస్తే మనకు 92 lakhs అనేది చెప్పడం జరుగుతుంది. అదే ఫైనల్ ప్రైస్ అయితే కాదు, అది కూడా నెగోషియబుల్ అయితే ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనం వాషింగ్ మిషన్ అనేది మనం ఈ ప్లేస్లో అయితే మనం వాషింగ్ మిషన్ అనేది కూడా పెట్టుకోవచ్చండి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. వాషింగ్ మిషన్ ప్రొవిజన్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ వచ్చేసి మనం ఒకసారి బెడ్రూమ్ కూడా మనం చూద్దాం ఎలా ఉన్నాయి ఎంతంతా కూడాను. డైనింగ్ ఏరియా కూడా మనకు చాలా విశాలంగా మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ ఇంట్లో మనకు టైల్స్ విషయానికి వస్తే 6x4 ఉన్నటువంటి సైజు ఉన్నటువంటి టైల్స్ అనేవి మనకు యూజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో మనకు అడిషనల్గా ఇంకొక టీవీ యూనిట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా, మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా విశాలంగా ఉండేటట్టుగా మనకు మంచిగా డిజైన్ అయితే చేశారండి. దాంతోపాటుగా మనకు ప్రతి బెడ్రూమ్లో కూడా 2 బెడ్రూమ్స్లో ఈ విధంగా డ్రెస్సింగ్ ఏరియా కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళే మొత్తం కూడాను చేంజ్ పెట్టినారండి. ఓకేనా, దీంతోపాటు మీకు ఇల్లంతా కూడా చాలా బాగుంది. అది కూడా మనకు నవాబ్పేటకు దగ్గరలో హైవేకి దగ్గరలో మనకు నేషనల్ హైవేకి అతి దగ్గరలో మనకు ఈ ఇల్లు అయితే ఉండడం జరిగిందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం నా నెంబర్ అయితే చెప్తాను మీకు. నా నెంబర్కి అయితే కాల్ చేయండి. డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా, నా నెంబర్ వచ్చేసి 9398196995. ఓకేనా, ఇంకెవరైనా నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉంటే వీలైనంత వరకు అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేది ట్రై చేయండి. థ్యాంక్ యూ.